చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఒక నిరుపేద కుటుంబ కన్నీటి గాథకు స్పందన లభించింది. ఫిబ్రవరి 17న వైకే టీవీలో ప్రసారమైన చిన్నారుల కన్నీటి గాథ కథనానికి స్పందిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సభ్యులు ఆ కుటుంబానికి సహాయం అందించారు. అధ్యక్షుడు మాదేశ్ ఆధ్వర్యంలో రామాంజుల కుటుంబానికి నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, బట్టలు, పండ్లు అందజేశారు. అంతేకాక రామాంజులకు కృత్రిమ కాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రుల సహాయం లేక కష్టాల్లో ఉన్న చిన్నారులకు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో చూద్దాం. ఆ! చెప్పు రామాంజులు. అసలు ప్రభుత్వం నుంచి నీకు ఎటువంటి సహకారం కావాలా? అదేవిధంగా ఇంతమందొచ్చి నీకు సహాయం చేస్తున్నారు. మేమున్నామని భరోసా ఇస్తున్నారు. సో, ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు? సార్ మాకు అంతకుముందు ఎవరు లేకుండా సాయం చేసేదానికి లేకుండా ఉంది. హ్మ్. వైకే టీవీ వాళ్ళు వచ్చిన తర్వాత హ్మ్. వీళ్ళంతా వచ్చి సాయం చేసినందుకు కొంచెం సంతోషంగా ఉంది సార్ మాకు. హ్మ్. అదేవిధంగా ఈ ఇల్లు కనుక బాగా రెడీ చేయొచ్చు, పెన్షన్ వస్తే మేము ఇంకొంచెం బాగుంటాం సార్. హ్మ్. ఇట్లా వీళ్ళ ముందుకు వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. ఓకే. పిల్లలకు సంబంధించి చదువుకునేదానికి హ్మ్. నేను నడిస్తే వాళ్ళు చదువుకుంటారు బాగా. హ్మ్. నేను ఇట్లా ఉండే కొద్దీ ఊరుండి ఊరు పోయేది కష్టంగా ఉంటుంది. హ్మ్. మాకు అట్లా పింఛనీరు వచ్చి ఇల్లు కట్టించేసి ఈ హ్మ్. కాలు రెడీ చేసేసి నా పిల్లలు బాగా చదువుకుంటారు సార్. హ్మ్. వీళ్ళు ముందుకు వచ్చి సాయం చేసినందుకు మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే. వైకే టీవీ ద్వారా వల్ల హ్మ్. స్టార్టింగ్ వాళ్ళు చేసినారు, ఆ హ్మ్. స్టోరీ తీసి వీళ్ళు వచ్చినారు, హ్మ్. సాయం చేసినారు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఖచ్చితంగా రామాంజులు. ఇంకా ఎందుకంటే వైకే టీవీ ద్వారా అదే హ్యూమన్ రైట్స్ ద్వారా నీకేం కావాలో అన్నీ చేస్తారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నీకు ఇల్లు కట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఓకే సార్. ఆ రోజు వచ్చి మేము స్టోరీ తీసుకున్నప్పుడు ఏదైతే చెప్పినట్లు 3 రోజులు అబ్బాయి స్కూల్‌కెళ్తే 3 రోజులు అమ్మాయి స్కూల్‌కెళ్తుంది. ఆ రోజు అమ్మాయి లేదు. సో, ఈరోజు మనకి అందుబాటులో ఉన్నారు. మరి అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ తల్లి చెప్పమ్మా, అసలు ఇంత చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యత తీసుకున్నావు నువ్వు. ఆహ్, మీ మామ అనుకుంటా రామాంజులుకి అన్ని విధాలా నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు కదమ్మా! అసలు ఎలా ఉంటుంది ఇదంతా చేస్తా ఉంటే? నువ్వు స్కూల్‌కెళ్తావమ్మా? వెళ్తాను సార్. ఏం చదువుతున్నావు? 6వ క్లాస్. 6వ క్లాస్. నీ పేరేమి? హేమలత. హేమలత. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారమ్మా ఇక్కడ? నేనే నువ్వే చేస్తావు. నీకెట్లా తెలుసు వంట చేసేది? తెలుసు. చేస్తావు. ఓకే. మీ మీ తమ్ముడా? మా అన్న. మీ అన్న పెద్దోడు నీకంటే. అంటే మీరిద్దరూ స్కూల్‌కి రోజు ఎళ్తారా అమ్మా? ఇద్దరు ఎళ్తారా రోజు స్కూల్‌కి? అంటే 3 రోజులు మీ అన్న ఎళ్తే 3 రోజులు నువ్వు వెళ్తావు. అవునా? ఇప్పుడు ఉన్నాడు కదమ్మా రామాంజులు ఉన్నాడు కదా! చూసిన తర్వాత అసలు చిన్న వయసులోనే మీరు ఇంత పెద్ద బాధ్యత తీసుకునేసి వంటంతా చేసి పెడుతున్నారు కదా! మీకు ఊర్లో వాళ్ళు వచ్చి సాయం చేస్తారమ్మా ఎవరైనా? చేస్తారు సార్. చేస్తారు. ఓకే. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏం సపోర్టు, అంటే ఏం సహాయం చేస్తే బావుంటది అనుకుంటున్నావమ్మా? మీకు ఇల్లు గాని, ఇల్లు కట్టిచ్చేది అట్లా ఏదైనా చేస్తే బావుంటది అనుకుంటున్నావా? ఇల్లు కావాలి సార్. బాగా చదువుకుంటావా? సార్. ఏం చదువుకుంటావు? ఏమైతావు చదువుకొని బాగా? అంటే కలెక్టర్ అయితావా? పోలీస్ అయితావా? ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అవుతావు. సార్. ఓకే.